హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మా పెద్దమ్మ వాళ్ళ మనవరాలది హాఫ్ సారీ ఫంక్షన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మా బ్రదర్ అయితే చూసి నవ్వుతున్నాడు అనమాట నేను వీడియో తీస్తుంటే. ఇక్కడ వచ్చేసరికి న్యాచురల్ ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ అయితే చేయించారు. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అక్కడ వెనకాతల గ్రీన్ కలర్ది ఉన్నది కదండి మ్యాట్ లాగా, ఆ డెకరేషన్ ఏంటంటే కొబ్బరి చెట్టుది ఆకులు ఉంటాయి కదా, దాంతో అల్లి అలాగా రెడీ చేశారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే 5 రోజుల నాడు అమ్మమ్మ గారు సారీ అయితే తీసుకొస్తారండి. ఆ సారీ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ అన్ని బూర్లు అయితే వండేశారు. మామూలుగా చాలామంది స్వీట్స్ చాలా రకాలు ఉంటాయి కదండి, అవన్నీ తెస్తారు. కాకపోతే ఇక్కడ చాలా డిఫరెంట్ అయితే థింక్ చేశారు. ఇక్కడ పావు కేజీ బాక్సులు అయితే తీసుకొచ్చారు. అంటే వచ్చిన వాళ్ళకి అలాగా స్వీట్స్ బాక్స్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. స్వీట్ బాక్స్ లోని స్వీట్స్ ఏంటున్నాయంటే కాజు బర్ఫీ, అలాగే లడ్డూలు అండి, ఆరెంజ్ కలర్ లడ్డూలు ఉంటాయి కదా అవి. ఇక్కడ అందరం మేము వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చిన తర్వాత పాపని ఆశీర్వదించి స్వీట్స్ అవి ఇస్తారు. అన్ని అలాగా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి డాల్ చూసారా, పెళ్లి కూతురు డెకరేషన్ లోని చక్కగా తయారు చేయించి అది కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద అది కూడా పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసరికి ఆడిదండి. ఈ ఆడిది చూసినట్టయితే మీదని అది ఆయిల్ అనుకున్నారు కనుక ఆయిల్ కాదండి, నెయ్యి వేశారు. మీలో ఎవరైనా ఆడిది మీద నెయ్యి వేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. మేమైతే వేస్తాము, కానీ ఆ ఫ్లేవర్ ఎవరికి నచ్చకపోతే వెయ్యరనమాట. ఇక్కడ వచ్చేసరికి కదండి అమ్మమ్మ గారు సారీ అని, ఆ సారీ అప్పుడు ఈ చీర అలాగే అమ్మాయికి ఏదైనా బంగారం పెట్టాలనుకుంటే అది వడ్డానం అది తెచ్చారనమాట. అవన్నీ పాపని కూర్చోబెట్టి అవన్నీ అలంకరిస్తారు. అలంకరించి స్వీట్స్ తాంబూలం అన్నీ అందరికి ఇస్తారు. ఇక్కడైతే పాపనైతే తీసుకొస్తున్నారు. నాలో అయితే ఇలాగా చేస్తారండి. 5 days హాఫ్ సారీ ఫంక్షన్ అయితే ఇలా చేస్తారు. మీలో ఎంతమందికి హారతి పాటలు వచ్చు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ మధ్య కాలంలోని ఏదైనా ఫంక్షన్కి వెళ్తే తప్పకుండా హారతి పాటలు అయితే నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే కంపల్సరిగా హారతి పాట అయితే పాడమని చెప్పేసి అంటున్నారు. కాకపోతే హారతి పాటలు అంటే ఎవరికి రావటం లేదు. ఇక్కడైతే అందరూ పాపనైతే ఆశీర్వదిస్తున్నారు. ఆశీర్వదించిన తర్వాత హారతి పాట కోసం అయితే ఏం చేశారంటే మొబైల్ ఆన్ చేసేసారు. మీలో ఎంతమంది అలా మొబైల్ ఆన్ చేసి పెడతారండి కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ బంతి భోజనాలు టైప్ సిస్టమ్ అయితే పెట్టారు. మనకి ఎప్పుడు నించొని తినడం బఫే అనేది ఒక ఇది అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా కూడా. అందుకని ఇక్కడ చక్కగా పచ్చని అరిటాకు వేసి చక్కగా భోజనాలు అయితే వడ్డిస్తున్నారు అనమాట. చూపించాను కదా ఆడిది, ఈ ఆడిది చాలా టేస్ట్గా ఉంది. కాకపోతే నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు తినలేరు, ఎందుకంటే నెయ్యి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి KFC అనమాట. KFC నుంచి చికెన్ అయితే తెప్పించారు సెపరేట్గా స్పెషల్గా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి చిట్టి మిర్చాల బిర్యానీ అండి. ఈ చిట్టి మిర్చాల బిర్యానీ అందులోని చికెన్ దమ్ బిర్యానీ అయితే అయ్యింది. కాకపోతే అందులో ఆనియన్స్ చాలా బాగా నచ్చాయి నాకు. చిన్న ఆనియన్స్ అయితే వేసారు. చాలా టేస్ట్గా అయితే ఉంది, యమ్మీగా ఉంది, జ్యూసీగాన. ఇక్కడ వచ్చేసరికి ఇది గోంగూర చికెన్, చాలా టేస్ట్గా ఉన్నాయి వంటలు అయితే మాత్రం. నెక్స్ట్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఎంతమంది ఇలా అరిటాకులో భోజనం చేసేటప్పుడు అస్సలు వదలకుండా తింటారండి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అస్సలు వదలకుండా తినాలండి, ఎందుకంటే అసలు ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదండి, అసలు ఫుడ్ అసలు వేస్ట్ చేయకండి. ఇక్కడ వచ్చేసరికి రొయ్యలు ఫ్రై అనమాట ఇది. నెక్స్ట్ ఇది చూపిస్తున్నాను కదా, ఇది అపోలో ఫిష్ రొయ్యలు ఫ్రై, చాలా టేస్ట్గా ఉన్నాయి, యమ్మీగా ఉన్నాయి. ఇంకా గారి బూరి అనేది కామనే కదా ఏ భోజనాల్లో అయినా. నెక్స్ట్ ఇది మటన్ గ్రేవీ. అలాగా ఈ ఫంక్షన్ అయితే నా లంచ్తో అయితే కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.